నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలను విమర్శించాల్సిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కూటమి ప్రభుత్వ పాలనను, మంత్రి సవితమ్మ పనితీరును వేదికపైనే ఆకాశానికి ఎత్తేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము చేయలేని అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందని పరిగి మండల వైసీపీ జెడ్పీటీసీ శ్రీరాములు బహిరంగంగా అంగీకరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి సవితమ్మపై ప్రశంసల జల్లు కురిపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాము అధికారంలో ఉన్నప్పటికీ కనీసం పిల్లల కోసం సరైన మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోయామని, దానివల్ల వారు పడిన ఇబ్బందులను తాము పరిష్కరించలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాని మంత్రి సవితమ్మ చొరవతో కేవలం ఒక్క నెల వ్యవధిలోనే సమస్య పరిష్కారం కావడంతో పాటు నూతన భవనాలు మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పనితీరుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తాను కూడా గతంలో కోడిగిపల్లిలోని హాస్టల్లోనే చదువుకున్నానని శ్రీరాములు గుర్తు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి, నీట్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే గుంటూరు, చిలకలూరిపేట లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కాబట్టి మంత్రి సవితమ్మ చొరవ తీసుకుని పరిగి మండల కేంద్రంలో పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి సవితమ్మ ఈ కోరికను తప్పకుండా నెరవేరుస్తారనే ఆశాభావాన్ని శ్రీరాములు వ్యక్తం చేశారు. మొత్తానికి ఒక వైసీపీ జెడ్పీటీసీ స్వయంగా కూటమి ప్రభుత్వ అభివృద్ధిని మెచ్చుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉన్న పిల్లలకి బిల్డింగ్ శాంక్షన్ చేయడము, ఆ తర్వాత అంతకుముందు లెట్రిన్ పిట్ సరిగా లేకపోతే రోడ్లో డైన్లో కూర్చోండి, అప్పుడు మేము చేయలేకపోయినాము. మేడం గారు ఆ పని వెంటనే అది 1 మంత్లో చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మేడం గారు తండ్రి గారు ఇక్కడ హాస్టల్ నిర్మించినప్పుడు నేను ఈ హాస్టల్లో స్టూడెంట్గా నేను జాయిన్ అయినాను. అప్పుడు 2 సంవత్సరాలు ఇదే హాస్టల్లో రాత్రి ఇక్కడే ఉండి నేను చదువుకున్నాను. అది ఇక్కడ పక్కన పల్లెలో అయినా కూడా చాలా పేద కుటుంబం, మా తల్లిదండ్రులు అన్నం పెట్టలేని స్థితిలో ఉండరు. అలాంటప్పుడు నేను హాస్టల్లో ఇక్కడే చేరి 2-3 సంవత్సరాలు ఇక్కడే నేను చదివినాను. కాబట్టి నాకు ఈ హాస్టల్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా దీనిగా ఉండేదానికి చాలా సంతోషమైంది. వెంటనే బాత్రూంలో లెట్రిన్ పిట్ రెడీ చేయించేసి వెంటనే బిల్డింగ్ తీసుకొచ్చినందుకు మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేడం, మా ఎస్సీ కుటుంబాల్లో చాలామంది పేద పిల్లలు 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా కూడా వాళ్ళకి కోచింగ్ ఇచ్చేదానికి ఫీజులు ఉండలేరు. అలాంటిది మన రాష్ట్రంలో చిన్న టైకూరులో ఒకటి, గుంటూరు గోరంట్లో ఒకటి, ఐఐటి నీట్ కోచింగ్తో పాటు మనకు కోచింగ్ సెంటర్ ఒకటి మన మండలానికి తీసుకొచ్చిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంతకుముందే మేడం గారు కర్నూలులో వెళ్ళి స్కూల్లో మేము చూసినా చాలా సంతోషించినాను. మీరు ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ ఇంటర్తో పాటు ఇస్తారు పేద పిల్లలకి, సంక్షేమం ఉండే పిల్లలకి. మనకి ఇక్కడ మా మండలంలో, పరిగి మండలంలో బిల్డింగ్ కానీ, వాళ్ళకి వసతులు కానీ, వాటర్ సదుపాయం కానీ బాగుంటుంది. మీరు మా మండలానికి ఒక అంబేద్కర్ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ని ఒకటి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే మేడం మా పిల్లల కోసం ఎంతైనా చేస్తుంది. ఇది కూడా నా ఆశయాన్ని కూడా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.